వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి బాటలో మరి ముందుకు వెళ్తుందని చెప్పాలి. అభివృద్ధి మరి ప్రజలకు అనుకూలంగా ఉండేటట్టు మరి ప్రజలకి అవసరమైన రీతిలో ఈరోజు మరి నగరాన్ని తీర్చిదిద్దడంలో ఒక 10 అడుగులు ముందుకేసిందని చెప్పాలి. మరి నార్త్ నియోజకవర్గం ఏదైతే ఉందో మరి నార్త్ నియోజకవర్గం ప్రస్తుతానికి ఎవరైతే నెట్కేప్ చైర్మన్ ఉన్నారో మరి నెట్కేప్ చైర్మన్ కేకే రాజు గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు మరి బస్సులు యొక్క ఏవైతే ఉన్నాయో బస్సులు ఆ యొక్క షెల్టర్లు బస్ షెల్టర్లు మరి ఆధునీకరణ విషయంలో అలాగే మరి గ్రీన్ బెల్ట్లు మరి ఆధునీకరణ విషయంలో ఈ పార్క్ ఏదైతే ఉందో మరి మొక్కలు వేపించే పెంపకంలో కూడా ఆధునీకరణ విషయంలో మరి ముందుకు వెళ్ళిందని చెప్పాలి. చూద్దాం, ఎందుకంటే బస్ స్టాప్ని ఏ విధంగా ఆధునీకరించారు అంటే ఏ విధమైన డిజైన్లు పెట్టి వీరు ఆధునీకరించారు. ఇక్కడ మనం చూడొచ్చు లైటింగ్ విషయంలో కూడా ఇది నైట్ టైం చూస్తే మాత్రం రాత్రులు చాలా డిజైన్గా లైటింగ్ ఒక సిస్టమేటిక్గా కనబడుతుంది. లైటింగ్ ఒక పైపులు కూడా అమర్చడం జరిగింది. మరి చూస్తున్నాం మనము ఇక్కడికిక్కడే 2 పైపులు, ఇది 2వ పైపు ఉంటే 3వ పైపుగా మరి యాడ్ చేయడం జరిగింది. ఈ యొక్క పైపుల్లోనే మరి నూతనమైన డిజైన్ని మరి వీళ్ళు స్థాపించారు. మరి అలాగే దగ్గర సుమారు 6 పైపులుగా వేయగా మరి ఈ యొక్క బస్ స్టాప్ ఆధునీకరణ విషయంలో ఏదైతే ఉందో మరి బస్ బే అని పేరు పెట్టి మరి అక్కేపాలెం అడ్రస్ను కూడా అమర్చడం జరిగింది. ఎందుకంటే ప్రయాణికులకు మనం ఏ బస్ స్టాప్లో ఉన్నాం, కొత్త ప్రయాణికులకైతే శ్రీకాకుళం జిల్లా విజయనగరం నుంచి వచ్చిన వాళ్ళకి మనం ఏ బస్ స్టాప్లో ఉన్నాం అడ్రస్ కూడా చెప్పడానికి చాలా వీలుగా, బయట నుంచి ఎవరైనా వచ్చేటప్పుడు కూడా వారికి కూడా ఇగో మేము పలానా చోట్ల ఉన్నామని చెప్పడానికి ఒక సిస్టమ్గా ఇక్కడ బస్ బే మనం చూడొచ్చు. బస్ బే మనకు కనబడుతుంది. మరి అక్కేపాలెం అని పైన అయితే మరి ఏవైతే మరి జగనన్న పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు మనం జూమ్ చేసి చూడొచ్చు. ఫీజు రియంబర్స్మెంట్, అలాగే జలయజ్ఞం, అలాగే మద్య నియంత్రణ, అలాగే ఆరోగ్యశ్రీ, అలాగే వైఎస్ఆర్ రైతు భరోసా, అలాగే పేదలందరికీ ఇల్లు, అలాగే వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, అలాగే పింఛన్ల కానుక, అలాగే అమ్మఒడి ఈ పథకాలు అమర్చుకుంటూ ఏదైతే మరి ఒక బోర్డుని మరి అమర్చి అంటే ఆ పబ్లిక్ కూడా అర్థమయ్యే రీతిలో వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏ విధంగా మరి ఆధునీకరణ చేసుకుంటూ ముందుకు వెళ్తుందన్న కోణంలోనే మరి ఈరోజు మనం చూడొచ్చు. మరి బస్ స్టాప్ ఆధునీకరణ విషయంలో అయితేనేమి, మరి ఏరియాలో ఆధునీకరణ విషయంలో అయితేనే, గ్రీన్ బెల్ట్ కూడా ఆధునీకరణ విషయంలో అయితేనేమి వైసీపీ పార్టీ 10 అడుగులు ముందుకేసిందని చెప్పాలి. ఇంకా ముందుకు వెళ్ళి చూడడానికి ప్రయత్నించేద్దాం. ఎందుకంటే ఈ ఆధునీకరణ విషయంలో ఏదైతే ఉందో మరి ఆల్రెడీ డెవలప్మెంట్ విషయంలోని వైసీపీ పార్టీ మరి 10 అడుగులు ముందుకేసిందని చెప్పాలి. ఎందుకంటే మరి హైవే డెవలప్మెంట్ అయితేనేమి, మరి అలాగే ఇప్పుడున్న లోకల్ రోడ్లు డెవలప్మెంట్ అయితేనేమి ఈ రోడ్లు డెవలప్మెంట్ చేసుకుంటూ మరి ముందుకెళ్తుంది ఈరోజు వైసీపీ పార్టీ. మరి రేపు 2024లో మరి జగన్ ఒకటే అంటున్నాడు, వైనాట్ 175 అని. వైనాట్ 175 మరి ఏ దిశలో మరి తీసుకువెళ్తుందో మరి మనకు అర్థమవుతుంది. ఎందుకనంటే రేపు ఏదైతే మరి 2024లో జగన్ ప్రభుత్వం ఏదైతే మరి విజయదుందుపై భోగించబోతుందన్న కారణానికి మరి ఒక పక్క గ్రీన్ బెల్ట్ ఆధునీకరణ ఇప్పుడే మనం మాట్లాడడం. మరి గ్రీన్ బెల్ట్ ఆధునీకరణ ఒకసారి చూద్దాం మనం. గ్రీన్ బెల్ట్ ఆధునీకరణ లోపల ఏవైతే మరి ఫిజియోథెరపీకి అవసరమైన మరి మెటీరియల్ ఏవైతే ఉన్నాయో ఆ మిషనరీని కూడా ఇక్కడ అమర్చడం జరిగింది. మరి ప్రత్యేకంగా మరి దీనితో పాటు ఈరోజు మరి మొక్కలు ఏవైతే ఉన్నాయో మరి రకరకాలైన మొక్కలు అంటే మరి ఔషధ మొక్కలు కూడా ఇక్కడ మరి ఇమిడి ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే మొక్కలు మనం చూడొచ్చు, మొక్కలు కూడా మరి రకరకాలైన మొక్కలు కూడా మరి ఇక్కడ అమర్చడం జరుగుతుంది. మరి ఇక్కడ ఎవరినైతే మరి కార్మికులు ఉన్నారో మరి లేబర్ ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఇక్కడ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క గ్రీన్ బెల్ట్ లో మరి అక్కడక్కడ అమర్చి రేపు పొద్దున్న అంటే భవిష్యత్ కాలంలో ఆక్సిజన్ సరఫరా అవ్వడానికి మంచి అంటే ఉపయోగకరమైన మొక్కలను కూడా ఇక్కడ అమర్చని చెప్పాలి. ఆల్రెడీ అక్కడ స్టోరేజ్ అయ్యి మరి పార్కులు కనబడుతున్నాయి. మరి మనకి ఇక్కడ చూస్తే మరి ఏవైతే మరి మిషనరీ కనబడుతుందో ఈ మిషనరీని ఇక్కడ ఒక దగ్గర కాకుండా హైవే మొత్తంగా అంటే మరి గాజువాక ప్రాంతం వరకు హైవే మొత్తాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ ఈరోజు వైసీపీ పార్టీ మరి ముందుకు వెళ్తుందని చెప్పాలి. 2024లో వైనాట్ 175 ఎందుకు కాదని రీతిలోనే ఈరోజు మరి యొక్క కార్యక్రమాలు మనకు కనబడుతున్నాయి. రేపు 2024లో వైసీపీ పార్టీ తప్పనిసరిగా, ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమాలు బట్టి మరి చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చెప్పాం మన అమ్మఒడి అయితేనేమి, జగనన్న చేయూత అయితేనేమి, రకరకాల పథకాలు ఏవైతే ఉన్నాయి ఈ పథకాలన్నీ ప్రజలకి అందుబాటులో ఉన్నాయని చెప్పాలి. మరి ఈ కోణంలోనే ఈరోజు అక్కేపాలెంలో మరి ఏవైతే మరి దగ్గర సుమారు 4-5 బస్ స్టాప్లు ఈరోజు ప్రారంభోత్సవానికి ఎవరైతే మరి సమన్వయకర్త మరి కేకే రాజు గారు ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సిటీవీ న్యూస్, వైజాగ్, వేణుగోపాల్.